హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా పాఠశాల. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో తెలుగు సబ్జెక్ట్లో మోడల్ పేపర్స్లో కొన్ని బిట్స్ అయితే చూద్దామండి. టాపిక్ వచ్చేసి బోధనా పద్ధతులు. అండ్ లాస్ట్ వీడియో కూడా నేను చేశాను, ఒకసారి అందులో కూడా కొన్ని బిట్స్ కవర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఇందులో కొన్ని బిట్స్ అయితే కవర్ చేద్దాము. అండ్ ఫస్ట్ బిట్ వచ్చేసి పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరుచున్నది. ఆప్షన్ 1 విద్యా ప్రణాళిక, ఆప్షన్ 2 సంస్థాగత ప్రణాళిక, ఆప్షన్ 3 వార్షిక ప్రణాళిక, ఆప్షన్ 4 విషయ ప్రణాళిక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1 అండ్ ఆన్సర్ వచ్చేసి, ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మీకు సెకండ్ ఆప్షన్ సంస్థాగత ప్రణాళిక. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, బోధనాభ్యాసన ఉపకరణాలను తయారు చేయటంలో ఏ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఆప్షన్ 1 ఉపకరణాలకు తగిన రంగులు వాడాలి, ఆప్షన్ 2 వెల తక్కువ ఖర్చు అయి ఉండాలి, ఆప్షన్ 3 ఎక్కడికైనా తీసుకువెళ్ళి ప్రదర్శించగలిగేటట్లు ఉండాలి, ఆప్షన్ 4 పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1 అండ్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఉపకరణాలకు తగిన రంగులు వాడాలి, వెల తక్కువ ఖర్చు అయి ఉండాలి, ఎక్కడికైనా తీసుకువెళ్ళి ప్రదర్శించగలిగేటట్లు ఉండాలి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, పిల్లలను మార్కులు, ర్యాంకులు, ఒత్తిడికి గురి చేయకుండా భారం లేని విద్యను అందించాలని పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్ర మూల్యాంకనం చేయడం ద్వారా వారి సంపూర్ణ వికాసానికి కృషి చేయాలని నిర్దేశించింది. ఆప్షన్ 1 ఏపీఎస్సిఎఫ్ 2011, ఆప్షన్ 2 ఎన్సిఎఫ్టిఈ 2010, ఆప్షన్ 3 ఆర్టీఈ 2009, ఆప్షన్ 4 ఎన్సిఎఫ్ 2005. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఆర్టీఈ 2009. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, పాఠశాలలో నిర్వహించే మూల్యాంకనం పిల్లల జ్ఞాన నిర్మాణ సామర్థ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని కూడా పరిశీలించేందుగా ఉండాలి. ఇది పాఠ్య సహపాఠ్యాలకు రెండింటికి విభేదాన్ని చూపకుండా సమిష్టిగా పరిశీలించేందుకు ఉన్నట్లయితే దానిని ఏమంటారు? ఆప్షన్ 1 మదింపు, ఆప్షన్ 2 పరీక్ష, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 నిరంతర సమగ్ర మూల్యాంకనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1 అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది వాటిలో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని నొక్కి చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ 1 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 2 కొఠారి విద్యా కమిషన్, ఆప్షన్ 3 రాధాకృష్ణన్ కమిషన్, ఆప్షన్ 4 పైవన్నీయు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1 అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీయు. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, పాఠ్య ప్రణాళికలో నిర్దేశించిన అన్ని అంశాలను కార్యక్రమాలను నిబద్ధతతో బోధించి విద్యార్థులకు పూర్తి న్యాయం చేయడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడేది. ఆప్షన్ 1 వార్షిక పథకం, ఆప్షన్ 2 విద్యా ప్రణాళిక, ఆప్షన్ 3 సమగ్ర పథకం, ఆప్షన్ 4 అంశ పథకం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1 అండ్ సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వార్షిక పథకం. అండ్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్,
క్రింది వానిలో ఉద్దేశాలకు సంబంధించిన అంశం ఏది? ఆప్షన్ 1 అధ్యాపకులు నిర్ణయిస్తారు. ఆప్షన్ 2 రాజకీయ విద్యావేత్తలు నిర్ణయిస్తారు. ఆప్షన్ 3 బహు విశాలమైనవి. ఆప్షన్ 4 స్థూలంగా ఉంటాయి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1. అండ్ ఆన్సర్ వచ్చేసి 7th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 3 బహు విశాలమైనవి. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. ఏదైనా పాఠ్యాంశ భాగాన్ని తీసుకుని కథ తయారు చేసి అందులో నుండి ద్విత్వాలను గుర్తించమనడం ఏ క్రీడలో భాగం? ఆప్షన్ 1 కథ అల్లిక క్రీడ. ఆప్షన్ 2 వాక్య క్రీడ. ఆప్షన్ 3 పద క్రీడ. ఆప్షన్ 4 కథా పురాణ క్రీడ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1. అండ్ 8th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కథ అల్లిక క్రీడ. నెక్స్ట్ 9th క్వశ్చన్. క్రీడ అంటే జీవితంలో మున్ముందు దీక్షాభినివేశాలతో ఆచరించదగిన కార్యాలకు సమాయత్తపరిచే పీఠికాప్రాయమైన సాధన అన్నది ఏంటి? ఆప్షన్ 1 స్టాన్లీ హాల్. ఆప్షన్ 2 మార్క్ డోగల్. ఆప్షన్ 3 కారల్ బ్రూస్. ఆప్షన్ 4 చోమ్స్కీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1. అండ్ 9th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కారల్ బ్రూస్. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. ఉన్నత పాఠశాలలో కొఠారి కమిషన్ ప్రకారం ఎన్ని భాషలను బోధించాలి? ఆప్షన్ 1 2. ఆప్షన్ 2 3. ఆప్షన్ 3 కంటే ఎక్కువ. ఆప్షన్ 4 మాతృభాష మాత్రమే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1. అండ్ 10th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 3. ఆప్షన్ 2 3 రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్. అంశం, బోధన పద్ధతులు, ఉద్దేశాలు ఈ 3 రంగాలతో కూడినదై పరస్పర ప్రభావం కలది విద్యా ప్రణాళిక అన్నది. ఆప్షన్ 1 కన్నింగ్హామ్. ఆప్షన్ 2 స్టాన్లీ హాల్. ఆప్షన్ 3 బైనింగ్. ఆప్షన్ 4 ఫిలిప్స్ టేలర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఫిలిప్స్ టేలర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఫిలిప్స్ టేలర్. నెక్స్ట్ 12th క్వశ్చన్. కష్టతరమైన భాషా నైపుణ్యం. ఆప్షన్ 1 శ్రవణం. ఆప్షన్ 2 పఠనం. ఆప్షన్ 3 భాషణం. ఆప్షన్ 4 లేఖనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1. అండ్ 12th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 4 లేఖనం. ఆప్షన్ 4 లేఖనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. లాస్ట్ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ 13th క్వశ్చన్. ఒక అంశాన్ని కేంద్రీకృతం చేసుకుని లిఖిత రహితంగా చేసే మౌలిక అభివృద్ధి విధానమును ఇలా అంటారు. ఆప్షన్ 1 వ్యాస రచన. ఆప్షన్ 2 ఉక్త లేఖనం. ఆప్షన్ 3 ఉక్త రచన. ఆప్షన్ 4 స్వీయ రచన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1. అండ్ ఆన్సర్ వచ్చేసి మీకు
13th question answer ukta rachana, option 3 ukta rachana. Next 14th question విద్యార్థి భాషలోని నుడికారం లేదా భాషలోని సొగసు సరసత్వాలను గ్రహించడం అనేది ఏ లక్ష్యానికి చెందిన సృష్టీకరణ? ఆప్షన్ 1 విషయ జ్ఞానం, ఆప్షన్ 2 భాషా జ్ఞానం, ఆప్షన్ 3 సాహిత్య జ్ఞానం, ఆప్షన్ 4 శైలి జ్ఞానం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3 2 1. అండ్ 14th క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ 2 భాషా జ్ఞానం. నెక్స్ట్ 15th క్వశ్చన్ బాధ, భయం, సంతోషం, ఆశ్చర్యం మొదలైన మనోభావాలు వ్యక్తం చేయడంలో అప్రయత్నంగా వెలువడే ఓ, హా, ఆహా, ఉచ్ ఇలాంటి ధ్వనుల నుంచి మొట్టమొదటి పదాలు ఏర్పడ్డాయని ఏ భాషావేత్త ప్రతిపాదించాడు? ఆప్షన్ 1 కొండికల్, ఆప్షన్ 2 మ్యాక్స్ ముల్లర్, ఆప్షన్ 3 యాస్కాచార్యుడు, ఆప్షన్ 4 నోయిర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3 2 1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కొండికల్. ఓకే. నెక్స్ట్ 16th క్వశ్చన్ పాఠ్యాంశం ఎంపికకు ఉపకరించి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో సాధించవలసిన స్థూలమైన ప్రవర్తనా మార్పుల్ని తెలిపేవి. ఆప్షన్ 1 లక్ష్యాలు, ఆప్షన్ 2 ధ్యేయాలు, ఆప్షన్ 3 ఉద్దేశాలు, ఆప్షన్ 4 ఆశయాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3 2 1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉద్దేశాలు. నెక్స్ట్ 17th క్వశ్చన్ గమ్యాలకు మరో పేరు ఏమిటి? ఆప్షన్ 1 ఉద్దేశం, ఆప్షన్ 2 ఉద్దీపన, ఆప్షన్ 3 సోపానం, ఆప్షన్ 4 ధ్యేయాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3 2 1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ధ్యేయాలు. నెక్స్ట్ 18th క్వశ్చన్ విద్యార్థులు దేవాలయం అనే పదంలోని సంధిని సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తించుట ఏ లక్ష్యానికి చెందిన సృష్టీకరణ? ఆప్షన్ 1 సంవృత లక్ష్యాలు, ఆప్షన్ 2 సామర్థ్య లక్ష్యం, ఆప్షన్ 3 సృష్టీకరణ, ఆప్షన్ 4 అవగాహన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3 2 1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సంవృత లక్ష్యాలు. నెక్స్ట్ 19th క్వశ్చన్ మనుషులు ఏమి కలిగి ఉన్నారో అది నాగరికత అయితే మనుషులు ఏమిటో అది సంస్కృతి అని ఎవరు నిర్వచించారు? ఆప్షన్ 1 ఎల్వుడ్, ఆప్షన్ 2 పిడ్డింగ్టన్, ఆప్షన్ 3 మైకవర్, ఆప్షన్ 4 ఎడ్వర్డ్ టేలర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3 2 1. అండ్ 19th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 3 మేకవర్. నెక్స్ట్ 20th క్వశ్చన్ విద్యార్థులు వేమన పద్యాలు సారాంశాన్ని తాత్పర్యాన్ని చెప్పగలగటం ఏ లక్ష్యానికి చెందిన సృష్టీకరణ? ఆప్షన్ 1 అవగాహన, ఆప్షన్ 2 వినియోగం, ఆప్షన్ 3 జ్ఞానం, ఆప్షన్ 4 నైపుణ్యం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3 2 1. అండ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అవగాహన. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 20 బిట్స్ అయితే కవర్ చేశాను. ఎవరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా చేశారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ కవర్ చేద్దాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.